ఆర్సీబీతో నిన్న ఓడిపోయినటువంటి గుజరాత్ టైటాన్స్కి మరొక ప్రమాదం జరిగింది. వీళ్ళు నరేంద్ర మోదీ స్టేడియం నుంచి బయటికి వచ్చి వాళ్ళ హోటల్స్కి, వసతి గృహం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో వీళ్ళ బస్సు షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం మంటలు వ్యాపించడంతో ఆ బస్సు దగ్ధమైపోయింది. వీళ్ళకి ఎటువంటి ప్రమాదము జరగలేదు. అయితే ఇక్కడ అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. అక్కడ సిబ్బంది కూడా వీళ్ళందరినీ సురక్షితంగా బయటపడేశారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చింది. ఆ బస్సు మంటలు లాపింది. కాకపోతే ఏంటంటే ఆ ఓడిపోయినటువంటి బాధలోనే వీళ్ళు ఉన్నారు. ఆర్సీబీతో ఓడిపోయారు. ఆర్సీబీ రెండోసారి కప్పు గెలవడం, అదే స్టేడియంలో 2022లో గుజరాత్ కప్పు గెలిచింది. లాస్ట్ టైం ఏమొచ్చేసి ఆర్సీబీ కప్పు గెలిచింది. ఈసారి ఎవరు గెలిచినా ఈ స్టేడియంలో రెండోసారి కప్పు గెలిచినట్లు అవుతుంది. ఆర్సీబీ గెలవడం జరిగింది. ఆర్సీబీ గెలిచిన ఆనందంలో ఉంటే వీళ్ళు ఓడిపోయిన ఆనందంలో ఉన్నారు. అంతకుముందు 30వ తారీఖు వీళ్ళు అహ్మదాబాద్ వస్తున్నప్పుడే అక్కడ ముల్లాన్పూర్లో జరిగినటువంటి ఒక చిన్న ప్రమాదం వల్ల అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పుడు కూడా శనివారం రోజు రాత్రి ఆలస్యంగా వచ్చారు. ఇది వీళ్ళ హోటల్ రూమ్స్కి ఆలస్యంగా రావడంతో అది ఒక ప్రతికూల పరిస్థితి. వాతావరణం పరిస్థితి అప్పుడేం బాగాలేదు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత షార్ట్ సర్క్యూట్, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మరింత దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విధంగా గుజరాత్ టైటన్స్ వాళ్ళు చాలా బాధపడ్డారు. దానికి ఈ టీం యొక్క డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఏమొచ్చేసి, మా వాళ్ళందరూ అలిసిపోయారు, వీళ్ళు ఇంక ఎటువంటి ప్రశ్నలు అడగొద్దు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్లు ఆడాము, అదే గొప్ప, చాలు మాకు అదే విజయం అన్న విధంగా మాట్లాడారు. అయితే మరొక 2 రోజులు ఉంటే ఈ బాధ నుంచి అందరూ బయటకు వచ్చేస్తారు. అలాగే దీని గురించి మర్చిపోతారు. ఆటలో విజయం గెలుపు అనేది సర్వసాధారణం. ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు వాడాలి. ఆ బాధ ఉండడము సహజమే, ఆ గెలుపు వచ్చినప్పుడు ఆనందం ఉండడము సహజమే. ఒకవేళ వీళ్ళు గెలిస్తే వాళ్ళు బాధపడేవారు. ఇందులో పెద్ద ఇదేమీ కాదు. కాకపోతే గుజరాత్ టైటన్స్ వాళ్ళకి ఈ అంటే 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే బాధలోకి నెట్టేసాయి బాగా.